పెసరపప్పు చారు చేస్తున్నాము. 1 టీ కప్పు పెసరపప్పు శుభ్రంగా 3 సార్లు కడుక్కొని 1 టీ కప్పుకి 2 టీ కప్పులు వాటర్ పోద్దాం. వాటర్ పోసాము. వాటర్ పోసిన తర్వాత దీన్ని 2-3 విజిల్స్ వేయించేసుకోవాలి. పప్పు కుక్ అయిన తర్వాత మెదుపుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చూద్దాం. టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర. బాగా మరిగిన తర్వాత చూద్దాం. పప్పుచారు బాగా మరుగుతుంది. ఉల్లిపాయలు, టమాటో అన్నీ వేసాము. బాగా మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేయడానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆవాలు 1 చిన్న టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి దంచి, స్మెల్ బాగా వస్తుందండి దంచి వేసుకుంటే. దంచి వేసిన వెల్లుల్లి, అండ్ కరివేపాకు, పోపు అయితే వేగిపోయింది, రెడీ అయిపోయింది. పప్పుచారులో వేసేసుకుందాం. పోపు వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుందాం. లాస్ట్లీ దీంట్లో ఒకటి మర్చిపోయాం, ఏంటో గుర్తుందా? పులుపు అనేది వేయలేదండి. మేము పులుపు చింతపండు వాడము, నిమ్మకాయ వేస్తాము. వేడి చల్లారిన తర్వాత, పులుపు చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ మన పులుపు బట్టి ఎంత జ్యూస్ తీసుకుని ఎంతైతే పడుతుందో అంత యాడ్ చేసుకుంటే ఎమ్మీగా పెసరపప్పుచారు రెడీ అండి. ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసాము. 1/2 లెమన్ పులుపుకు తగ్గట్టు చూసుకుని ఒక 1/2 లెమన్ పిండితే ఇంత జ్యూస్ వచ్చింది. అది యాడ్ చేసి కలిపేసుకుందాం. అంతేనండి, ఎమ్మీగా పెసరపప్పు చారు రెడీ. నెక్స్ట్ ఇంకో కర్రీ కూడా చేస్తామండి. అది వంకాయ పచ్చడి, వంకాయ కొత్తిమీర పచ్చడి. కావలసిన పదార్థాలు: కాల్చుకున్న వంకాయలు 2, ఉల్లిపాయలు వేయించుకున్నవి, అలాగే కొంచెం పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసాను, పచ్చి వెల్లుల్లిపాయలు, అలాగే గ్రీన్ చిల్లీస్ అండి, అల్లం ముక్కలు, అలాగే చింతపండు అండ్ కొంచెం కొత్తిమీర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ వేయించినవే కాబట్టి పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకుందాం వంకాయ పోపు కోసం. దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. అది బాగా హీట్ అవ్వాలి. ఇవి ఊరు మిరపకాయలండి. ఊరు మిరపకాయలు వేసుకుంటే పచ్చడి పోపులో చాలా టేస్ట్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా ఊరిమిరపకాయలు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. లాస్ట్లో అవి యాడ్ చేసుకుందాం. అలాగే వడియాలండి, ఇవి మినప వడియాలు పోపుకి చాలా బాగుంటాయి. ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా గిన్నెలోకి పక్కకు తీసేసుకుందాం.
ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, లాస్ట్ని కరివేపాకు వేసి వేయిందాం. పోపు అయితే వేగిపోయినట్టు. ఫైనలీ మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఈ వంకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కలిసి మిక్సీ పట్టుకున్నది యాడ్ చేసేసి బాగా కలపనివ్వాలి. ఇందులో మిక్సీ పట్టేటప్పుడే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసామండి. అంతే, ఎమ్మీగా వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఇక్కడ సపోటా చెట్టు ఉంది, దాన్ని కాయలు ఉన్నాయని లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు అవి హార్వెస్ట్కి వచ్చాయి. మా అత్తమ్మ కోస్తున్నారు. కోసినవన్నీ బుట్టలో వేస్తున్నారు. ఒక్కొక్కటిగా కోసి బుట్టలో వేయడం చూపిస్తున్నాను. ఆ బుట్టలో కోసి చూపిస్తాము మొత్తం ఎన్ని వచ్చాయో. అట్లా కోసేటప్పుడు పాలు అట్లా వస్తాయి దాంట్లోంచి. పెద్దవి తయారైనవి మాత్రమే కోస్తాము. ఇది హైబ్రిడ్ చెట్టు అండి, పెద్దగా ఉండవు చెట్టు నిండా కాయలు. ఉన్నవన్నీ కోసి వాటిని చీకటిగా ఉండేలాగా పెట్టాలి. లైక్ ఒక బాక్స్లో కానీ ఏమైనా వేసి పెట్టాలి. పెడితే ఒక 1 వీక్లో పండుతాయి. హెల్దీగా కెమికల్ లేకుండా తినచ్చు.